స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఓటర్లంతా షాక్ ఇచ్చారు. మొత్తం 24 వార్డుల్లో 13 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. బీజేపీ 2, ఇండిపెండెంట్లకి 1 స్థానం లభించింది. సో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే ఇటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంది అంటే ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. ఇందాక మనతో పాటుగా మాజీ మంత్రి పుష్పలీల గారు జాయిన్ అయినప్పుడు కూడా మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చే ఉంటే ఆయన కొంత ఎక్కువగా వర్క్ చేసేవారేమో, మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆయన ప్రాబల్యం తగ్గింది, అక్కడ గెలిపించుకోలేకపోయారన్న రకంగా మాట్లాడుతూ ఉన్నారు. సో కంటిన్యూ చేద్దాం ఇదే డిబేట్ని. రైట్, మరొక బ్రేకింగ్ కూడా వస్తోంది. ధర్మపురిలో కాంగ్రెస్ దూకుడు కనిపిస్తోంది. కాంగ్రెస్ క్లీన్ స్వీప్ 15కు 15 కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కి అక్కడి ఓటర్లు షాక్ ఇచ్చారు. సో ధర్మపురి నుంచి ప్రజెంట్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అడ్డూరు లక్ష్మణ్ కుమార్. మంత్రివర్గంలోకి చోటు లభించిన ఆయనకి ఎస్సీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నారు ఆయన. సో ఈ నేపథ్యంలోనే ధర్మపురి నియోజకవర్గానికి క్లీన్ స్వీప్ వచ్చింది. ఇందాక నేను చెప్పాను, మాజీ మంత్రి పుష్పలీల గారు చెప్పినట్టుగా ఇబ్రహీంపట్నంలో మంత్రి పదవి రాలేదు కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుపొంది ఉంటుంది బహుశా వాళ్ళు చెప్తున్న ప్రకారంగా. ఇక్కడ మంత్రి పదవి వచ్చింది కాబట్టి అడ్డూరు లక్ష్మణ్ కుమార్కి ధర్మపురిలో క్లీన్ స్వీప్ అయింది. బహుశా మల్రెడ్డి రంగారెడ్డికి ఆ రోజు మంత్రి పదవిలో చోటు లభించినా కూడా ఈ రకంగా క్లీన్ స్వీప్ ఉండేదేమో వాళ్ళ పరంగా. సో మాట్లాడదాం. సో 3 బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ చూసాం మనం. రంగారెడ్డిలో ఇబ్రహీంపట్నం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓటమి పాలైంది, బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్. అటు మరోవైపు ఇంకో చోట ఇదే రకమైన రిజల్ట్స్ కనబడుతూ ఉన్నాయి. సో ఎటు చూసినా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల అప్ అండ్ డౌన్స్ కనబడుతూ ఉన్నాయి. సో పుష్పలీల గారు, మీరు ఇందాక అన్నారు ఇబ్రహీంపట్నానికి సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవిలో చోటు లేదు కాబట్టి ఆయన కొంత ప్రచార తీర్థంలో పాల్గొనలేకపోయారు. పవర్ఫుల్ కానీ గెలుపొందలేదు. కానీ ధర్మపురి నియోజకవర్గంలో ధర్మపురి మున్సిపాలిటీలో అడ్డూరు లక్ష్మణ్ కుమార్ మంత్రి పదవి ఉంది, క్లీన్ స్వీప్ వచ్చింది. మీ మాట నిజమైంది అనుకోవాలా, మీ మాటని పరమావధిగా తీసుకోవాలి ఇప్పుడు పార్టీ? అంటే అట్లకి ఎత్తుకోను పీపుల్. అంటే నేనేమంటానంటే మంత్రి పదవి రాలేదని కార్యకర్తల్లో నిరుత్సాహంగా ఉండి కార్యకర్తలు పని చేయలేదేమో అని అనిపించింది. కానీ ఒక చిన్న కోణం అది. పెద్ద కోణంలో ఏంటంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ అండర్స్టాండింగ్ లో కలిసి చేసిన పన్నాగం అని మాత్రం నాది మెయిన్ ప్రధానమైన ఆర్గ్యుమెంట్ నాది. అక్కడ మంత్రి పదవి అనేది ఒక క్వశ్చనే, ఎందుకంటే అక్కడ నుంచి అడగడంలో సమంజసమే ఉంది కాబట్టి ఆయన అడుగుతున్నాడు. సరే, ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా మంత్రి గారు కూడా కావాలని అంటున్నారు. సరే, అది పార్టీ అధిష్టాన నిర్ణయం ఉంటుంది. కానీ కార్యకర్తల మనోభావాలు కూడా కొంత ఉంటాయి. అండ్ అక్కడ జిల్లా ఏంటంటే ఎప్పుడు కూడా రంగారెడ్డి జిల్లాలో సిపిఎంనే నేను ఓడగొట్టే ఆజమానాలో వచ్చిందా అని, తర్వాత బీఆర్ఎస్ కి 2 స్థానాలు దానికి అవకాశం కల్పించారు. ఇప్పుడు మళ్ళీ అది కాంగ్రెస్ పార్టీలో నుంచి మళ్ళీ మల్రెడ్డి గారు గెలవడం అనేది ఒక ఇదిగా తీసుకున్నారు. సో కొంతవరకు అంటే గెలుపు ఓటములు అనేది కూడా కొంత కార్యకర్తలు పనిచేస్తేనే కదండి మండల్ లీడర్లు పనిచేయాలి, లోకల్లో ఉన్న వాళ్ళందరూ పనిచేయాలి. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా స్ట్రాంగ్ సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. మరి దీనికి సరైన కారణం ఏంటి అనేది కొంచెం మేము అంతర్మదనం కూడా చేసుకోవాలి పార్టీ లెవెల్లో. అధిష్టానం అది చూస్తుంది, రివ్యూ చేస్తుంది. సరే, నేను ఎలక్షన్ లో వెళ్దామన్నా అక్కడ ఉండే వాళ్ళ మీద నమ్మకంతో కొంచెం మేము గెలుస్తారన్న నమ్మకంతో ఉండడం కూడా ఒకసారి జరిగింది. బీఆర్ఎస్ కూడా మాట్లాడిద్దాం మనం. సో ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ధర్మపురిలో క్లీన్ స్వీప్ అయిపోయింది. సో అంటే మిమ్మల్ని రూరల్ ఓటర్స్, ఇంకా అఫ్ కోర్స్ అర్బన్ లోకల్ బాడీస్ అయినప్పటికీ ధర్మపురి అనేది కొంత గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో గ్రామీణ ప్రాంత ప్రభావం ఉన్న చోట బీఆర్ఎస్ పార్టీని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, ఇబ్రహీంపట్నంలో యాక్సెప్ట్ చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ కేవలం ఇక్కడ డెవలప్మెంట్ చేసింది కాబట్టి ఇక్కడ పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ రూరల్లో ఏం డెవలప్మెంట్ లేదని రూరల్ పబ్లిక్ కొంత పక్కన పెట్టేసిర్రా? క్లీన్ స్వీప్ కంప్లీట్ జీరో. అట్లేం లేదు. మంత్రి గారు అక్కడ ఉండి పనిచేయడం, ఇందాక అన్నట్టు పుష్పలీల గారన్నా మీరన్నా మంత్రి గారు స్వయంగా బాధ్యత తీసుకొని గెలిపించుకునే ప్రయత్నం చేసి ఉంటారు. మరి అటు పట్టణ ప్రగతితోని పట్టణాలకు చేసింది బీఆర్ఎస్, ఇటు పల్లె ప్రగతితోని పల్లెలకు కూడా చేసింది. ఎప్పుడు కని విని ఎరుగని స్థాయిలో అభివృద్ధి అంటే బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్